క్రైస్తు మాథ్యూ దగ్గర నేనొస్తాను, ఫస్ట్ నేను వెళతాను, నేనొస్తాను, అయితే ఇవన్నీ జరుగును. అప్పుడు ఇవన్నీ జరగాలంటే నేను జరిగిందే గమనించాలి కదా! అప్పుడు అది ఎలా? ఇవి జరిగితేనే నేనొస్తాను. నేను వస్తానని చెప్పి ముగించి ఉంటే సింపుల్‌గా ముగించేది. నేనొస్తాను, అయితే ఇవన్నీ జరగాలి. ఎలా కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి? స్పిరిచ్యువల్ పర్సన్ ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రశ్న మీరు వేరే కోణంలో చూస్తున్నారు. ఏ కోణంలో? అంటే ఏంటంటే ఇలా చెప్పచ్చు. మీరొచ్చి ఒక వెలుపటి నుండి ఒక పర్స్పెక్టివ్గా మీరు చూస్తున్నప్పుడు ఏంటి ఆయన ఇలా చెప్తున్నాడు, ఇవన్నీ జరిగితేనే వస్తాడా, అప్పుడు ఆయన వచ్చేలోగా ఇది జరగాల అనే ఒక కాన్సెప్ట్. అదొక వైపు. మరొక కోణం ఉంది. నేను ఆలస్యంగా వస్తాను, రావడానికి లేట్ అవుతుంది, ఈయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అప్పుడు ఈయన రావడం అన్నది ఎలా అర్థం చేసుకోవాలి? ఈయన వస్తాడా అన్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? నాకు ముందు కొన్ని ప్రోటోకాల్స్ పెడతాను. మొదట్లో అధికారులు వస్తారు, అవును, వారు వచ్చి కొంత చెక్ చేస్తారు. వారు చెక్ చేస్తున్నారంటేనే అప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? వస్తాడు. ఈయన వస్తాడు అన్నందులకు అది ఓకే, వస్తున్నాడు కాబట్టి చెక్ చేస్తున్నారు అనేది. ఆ తర్వాత డిలే అవుతుంది. మన వ్యూలో చెప్తున్నా. అలా డిలే అవుతున్నప్పుడు అధికారులు వచ్చారు, ఇవన్నీ జరిగాయా? తర్వాత ఇంకో టీం వస్తుంది, వాళ్ళు వచ్చి ఆయన భోజనం అంతా చెక్ చేస్తూ ఉన్నారు. అవును, తిని చూసి ఏది ఇవ్వబోతున్నారు ఆ అధికారికి, ఏం భోజనం అన్ని చెక్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఒకవైపు ఇవి జరుగుతాయనే భయం ఉంది, ఇంకొక వైపు ఆయన వస్తాడనే కన్ఫర్మేషన్. ఈ ప్రశ్న ఇలాగే చూడాలి. ఎలాగంటే ఇప్పుడు శిష్యుల వరకు అయితే వారు అడిగిన ఈ ప్రశ్నను బట్టి ఏం చెప్తానంటే, ఇది వీళ్ళు అడగలేదు, పరిశుద్ధాత్ముడు అడిగిస్తున్నాడు. కొంచెం కాలంగా ఈ వేదవాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఇది ఆరంభంలో చదువుతున్నప్పుడు ఒక హిస్టారికల్ బుక్గా ఉండింది, తర్వాత కొంత ఫిలాసఫికల్ బుక్గా ఉండింది. ఒక ఘట్టము తర్వాత ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే ఇది ఒక లా బుక్గా తెలిసింది. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నేను ఎలాగుండాలి, ఏం చేయాలి, ఇటువంటివి. ఒక ఘట్టము దాటిన తర్వాత ఇది నాకు ఎలాగనిపిస్తుందంటే, ఇది వచ్చి గాడ్ యొక్క మైండ్, ఆయన యొక్క ప్లాన్స్, అది ఇందులో రాసిచ్చాడు, చట్టములు. సో దీన్ని ఉంచుకొని నేను ఆయన మైండ్ తెలుసుకొని అర్థం చేసుకుని ఆయన ఆలోచన ప్రకారం జరిగించడానికై ఉంది. అంటే నా మైండ్లో నాకైతే ఇస్తాడనే మైండ్ కాదు, ఆయన మైండ్ని నేను అర్థం చేసుకోవాలి. అందుకే ఈ బుక్. ఎందుకంటే కొంతమంది ఏదో దొరుకుతుంది ఆశీర్వాదం, అది తప్పు కాదు, అయితే అదే కదా సహజంగా ఉంది. ఒకరికి ఒకరు మంచి బుక్ ఇచ్చారు, కాస్ట్లీ అయిన బుక్ ఇవ్వడం జరిగింది. ఆ బుక్ దొరకడం చాలా రేర్. ఆయన ఆ బుక్ని ప్రజెంట్ చేస్తూ ఈ మాటను చెప్పాడు, తమ్ముడు ఈ బుక్ని పెట్టుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది అన్నాడు. మినిస్ట్రీకి చాలా యూస్ఫుల్గా ఉంటుందని ఇచ్చాడు. ఇంకొకరు ఆయన దగ్గర ఈ పుస్తకాన్ని చూసి, ఈ బుక్ దొరకదు, 10,000 అంటే కూడా నేను ఇచ్చి తీసుకుంటానంటే ఈయన 10,000కి ఇచ్చేశాడు. ఓకేనండి. అప్పుడు ఏంటి అర్థము? ఈయనకు అది వెలగా తెలుస్తుంది, తీసుకున్న వారికి ఇంపార్టెంట్గా తెలుస్తుంది, ఇచ్చిన వారికి ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా. ఆయన ఎందుకు ఇచ్చాడంటే, ఈ బుక్ దొరకదు, ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ నీకు యూస్ఫుల్గా ఉంటుంది, ఈరోజు ఈ బుక్ ఏ లెవెల్కి యూజ్ చేస్తారనేటువంటిదే. ఇది సేల్స్ కూడా యూజ్ చేయొచ్చు, ఈ బుక్ని మీ లైఫ్కి కమర్షియల్గా యూజ్ చేయొచ్చు. ఇది యూస్ అవుతుంది, యూస్ కాకుండా పోదు. ఎందుకంటే ఇది ఒక విధమైన లా. ఏంటి, నా నామమున ఏది అడిగినా ఇస్తాడు. అడుగుతున్నాడు. చిన్న కుమారుడు తండ్రి దగ్గర అడుగుతున్నాడు, సొత్తు భాగించండి అని అంటున్నాడు. దానికి తండ్రి ఏంట్రా ఆస్తి అడుగుతున్నా ఇవ్వనని అంతా చెప్పడం. ఏమడుగుతున్నాడు? తండ్రి అనే ఒక మాట చెప్తున్నాడు అక్కడ. ఒక కుమారుడు తండ్రిని అడిగితే ఇవ్వాలి. అయితే అది ఇచ్చేటప్పుడు పెద్దవానికి ఇచ్చాడు, చిన్నవానికి ఇచ్చాడు. ఇద్దరికి ఆయన దగ్గర పక్షపాతం అనేదే లేదు, వారిద్దరికి ఇచ్చాడు. అది అతను ఎలా యూజ్ చేస్తాడనేదే కాన్సెప్ట్. అప్పుడు ఈ బుక్ని కమర్షియల్గా యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ బుక్ని ఒట్టి ప్రసంగానికి మాత్రం తీసుకొని ప్రసంగం చేసి మూసేస్తారు, అలా కూడా ఉన్నారు. కొందరైతే ఇది రోజు చదవాలి అని రూల్ పెట్టుకుని చదివేవాళ్ళు ఉన్నారు. అయితే కొంతమందికి దీని లోపల గాడ్స్ ప్లాన్ ఉంది, గాడ్స్ మైండ్ ఉంది, ఆయన యొక్క ఆలోచన ఏమై ఉంది అనేది ఉంది, అందులో నేనేం చేయాలనేది కూడా ఉంది. సో బీ ప్రిపేర్ అండ్ ప్రిపేర్ అదర్స్ కూడా అనేది ఉంది. అప్పుడు ఇది నేను చదువుతున్నప్పుడు ఆయన ఒక ప్రోటోకాల్తో, ఆ ప్రోటోకాల్తో ఏమేమి చేయాలనేది కూడా ఉంది. ఎందుకు ఇది చెప్తూ ఉన్నానంటే, ఈ క్వశ్చన్ ఉంది కదండి, మనం చదువుతున్న ఈ క్వశ్చన్ 3వ వచనం, 24వ అధ్యాయం 3వ వచనంలో ఇది ఉంది కదా, నీ రాకడకు లోకాంతానికి సూచన లేవని అడుగుతున్నారు కదా. ఈ క్వశ్చన్ అడిగిచ్చిందే పరిశుద్ధాత్మ. ఇది వీళ్ళు అడగాల్సిన అవసరం అనేదే లేదు. ఆయన త్వరగా వస్తానంటున్నాడు కదా, ఆయనదే సూచనలు ఎందుకు అడగాలి? అవునా? అవును. సాయంకాలం వచ్చేస్తానంటున్నాడు ఆ తండ్రి, మీరు రాకముందు ఏమేమి జరుగుతాయి అని అంటే, సాయంకాలం వస్తాను నీకేం చెప్పాలి అనేదిగా చెప్తాం, త్వరగా వస్తాననే వానికి. అప్పుడు ఈ సూచనలు అడిగనిచ్చింది పరిశుద్ధాత్ముడు. సో ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు, ఈ కార్యాలు నేను చెప్పాలి, అలా వీళ్ళని అడగనివ్వాలి. ఇప్పుడు మీరు ఈ విధంగా యోచించండి, నేను జవాబు చెప్పాలి, దానికైనా ప్రశ్న నేనే అడగనిస్తున్నాను. అయితే మీరు అడుగుతున్నట్టు అనుకుంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మీరు నేను ఆయన చేతిలో ఎలాగున్నామో చూడండి.
జస్ట్ ఒక సర్వశక్తిమంతుడైన దేవుడు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. మ్మ్. మీరు అడుగుతున్న ప్రశ్న మీరు అడిగేది కాదు, ఆయన అడగనిస్తున్నాడు. అయితే మీరు దాన్ని అడుగుతున్నారు. ఆయన అడిగిస్తున్నాడని మీకు తెలియదు. మ్మ్. అప్పుడు ఎలా యూస్ అవుతుందో చూడండి. మరి ఈ కార్యక్రమం అలాగే పోతుంది. మనం ఏదో ప్లాన్ చేసి నోట్స్ అంతా రాసి చేయలేదు. సరాసరిగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఏ టాపిక్ను కూర్చుని మనం డిస్కస్ చేసి ఇలా చేయాలని మనం చేయలేదు. దేవుని నడిపింపుతో ఇలా వెళదామని తీర్మానించుకుంటాం. అది దేవుడు కనపరుస్తున్నాడు, యూస్ఫుల్గా మారుస్తున్నాడు. సో ఇలాగా మనమందరము ఆయన చేతి పనిముట్లం, టూలే కానీ మ్మ్. అది ఉపయోగించేవాని చేతిలోనే అని ఉంది. ఇందులో ఒక ప్రశ్న వస్తుంది. సరేనండి, ప్రోటోకాల్స్ అంతా చెప్తున్నారు. ఈ ప్రోటోకాల్ మనల్ని భయపెట్టడానిక, మనల్ని ఆయుధపరచడానిక, లేదా సంతోషపరచడానిక? 3 ప్రశ్నలు ఉన్నాయి. అది అందులో వచ్చి ఎవరికి ఏ విధంగా? అందులో ఒక ఓడు ఉంది. అది చెప్పి ఈ మూడిటికి బదులు చెప్తాను. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవని 6th వెర్స్లో ఉంది. మరి ఎందుకంటే 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా మనం రెడీ అవుతూ ఉంటే ఒకరు అడిగారు, ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉంది అని మరి తెలిసిన ఒకరు చెప్పారు. అప్పుడు నాకు 3 కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, విని ఇదంతా ప్రోటోకాల్లో ఉందబ్బా, భయపడుతూనే ఉండాలా, భయపడాలా అని చెప్తున్నాడా? అలాగని ఒక క్రాస్ ఉంది. ఒక గ్రూప్ ఏమో ఆయన వస్తున్నాడండి, ఇదంతా మంచిది, సంతోషంగా రిసీవ్ చేసుకుందామనే ఒక గ్రూప్. అయితే అది చిన్న గ్రూప్. మరి మన కార్యక్రమం చూసేవారు ఆ సంతోషాన్ని ఇచ్చే గ్రూపుగా నేనే విజువలైజ్ చేస్తున్నాను. అయితే 3-4 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇది ఏంటని చూసినట్లయితే వాటిని చెప్తూ ఈ ఓడిని కూడా చెప్తున్నాడు. కలవరపడకుండా చూచుకొనుడి, ఇవన్నీ జరగవలసి ఉన్నవి. అవును, కలవర పడకండి అంటే భయపడకుండా. భయపడతారని తెలుసు, ఎందుకంటే భూకంపం వస్తుంది, ఆ, ఒక గొప్ప తెగులు వస్తుంది, ఓ యుద్ధం వస్తుంది అన్నప్పుడు అలా చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా భయం వస్తుంది కదా. అలా ఇంకా రెవల్యూషన్లోకి వెళ్ళగా భయంకరంగా ఉంటుంది. అవును. అప్పుడు అవన్నీ చదువుతున్నప్పుడు భయపడతారని తెలుసు, అందువల్ల చెప్తున్నాడు భయపడద్దు. అప్పుడు నా ప్రశ్న ఏంటి? ఇది నా ప్రశ్నే. ఇన్ని జరుగుతున్నా ఎలా భయపడకుండా ఉండేది? అది చెప్తున్నారు కూడా. ఇన్ని జరుగుతాయి అంటున్నారు, ఇలా భయపడకూడదని ఆయన ఏం చెప్తున్నాడు? ఇవి జరుగుతాయి, నీకు జరుగుతాయని చెప్పానా? ఇవి సూచనలు. ఇది అన్ని చోట్ల జరుగుతాయి, నిన్ను ముట్టుకోను. దానికి ఒక ఆనవాలు, ఐగుప్తు అంతటా తెగులొచ్చింది. అవును. ఇశ్రాయేలున్న ఆ గోషెను ప్రాంతంలో మాత్రం రాలేదనుంది. అవును, క్లియర్ డిస్మార్కేషన్. అప్పుడు ఆ సంహరించే దూత తొలిపిల్లలు సంహరించబడుతున్నారు. అయితే ఆ గొర్రెపిల్ల రక్తం పూసిన ఇంటిలోకి మాత్రం రాలేదని ఉంటుంది. అవును. ఇశ్రాయేలును చూడండి, ఇశ్రాయేల్ అంతటా కరువు వచ్చింది, ఏలియా ఉండిన ఇంట్లోకి మాత్రం రాలేదని ఉంటుంది. సో గాడ్ ఏం చెప్తున్నాడు? నువ్వు నా యొక్క బౌండరీలో, సరిహద్దుల్లో, కాపుదలలో ఉన్న వ్యక్తిగా నీకు రాదంటున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాను? వెలుపట జరిగే విషయాలను బట్టి, ఈ సూచనలు జరుగుతున్న వాటిని బట్టి నేను వస్తున్నానని అర్థం. ఇప్పుడు భయపడకూడదన్నందుకు జవాబు వచ్చింది. రెండవది, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాకెందుకు భయం కలుగుతుందంటే ఇందులో నాశనమై చనిపోతానేమో అనేటువంటి భయమే, వేరింకేం కాదు. లోతు భార్యకి అలా జరిగింది కదా. ఆమె తిరిగి చూడటానికి వేరే కారణం ఉంది. అయితే ఆమెకు ఒక మరణం వచ్చింది కదా. ఆ విధంగా మనకొక మరణ భయం, లేకపోతే జరుగుతున్న వాటిని బట్టి భయం ఉంటుంది. ఇది నాకు కాదు, నాకు జరగదంటే అవునా? ఇప్పుడు అన్ని వైపులను ఒక వ్యాక్సిన్ వేసుకోమన్నారు కదా కోవిడ్కి. వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే మీలో ఒక ధైర్యం వచ్చింది కదా, సేఫ్గా ఉన్నాం, సేఫ్గా ఉండగలం అనే ఒక ధైర్యం వచ్చింది కదా. ఆ వ్యాక్సిన్ వేసిన వాళ్ళకి, వేయకుండా ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఇది. ఆ వ్యాక్సిన్ ఎంతవరకు మీకు లోనికెళ్ళి మీ బాడీలోకి మార్పు తెస్తుంది అనేది మీకు తెలియదు, దాని యొక్క రియాక్షన్ తెలియదు. అయితే మీకు వేసిన వెంటనే ధైర్యం వచ్చింది కదా. కొన్నిసార్లు చూడండి, ఇంట్లో పడుకోకముందు రాత్రి కొంతమంది వాడుతుంటారు, డైజిన్ అనే మాత్ర పెట్టుకుని ఉంటారు. అది నైట్లో కొంత గుండె పట్టుకున్నట్టు అనిపిస్తే ఆ మాత్రను నోట్లో వేసుకుంటారు. డైజిన్ పక్కనుంటే నెమ్మదిగా నిద్రపోతుంటారు. అది ఉంటే నెమ్మదిగా నిద్రపోతుంటారు. పక్కన డైజిన్ లేకపోతే చుట్టూ ఉన్న అందరి ప్రాణాలు తోడేస్తుంటారు. అరే, ఆ డైజిన్ లేదు, మీకు పట్టుకున్నట్టుందా? లేదు. అయితే దాన్ని చూడాలి నేను. అది ఉందంటే నాకు ఎలాగుంటుంది? ఒక ధైర్యం ఉంటుంది కదా. ఈ ధైర్యం ఎందువల్ల వస్తుందంటే అది నన్ను ఏం చేయదు, వచ్చినా చూసుకోవచ్చు. ఈ ధైర్యం అన్నది మనకు స్పిరిచువల్గా రావాలి. బయట ఏమన్నా జరగనివ్వండి, నా గుండె నొప్పికి డైజిన్ ఉంది, వెంటనే వేసుకుంటాను. నేను ఊరికి నేను ఉదాహరణకి చెప్తున్నా, వెంటనే డైజిన్ వేసుకుంటారేమో. అవునా? అది కూడా వేరే చెప్పాల్సి ఉంది. అవునా? మన ఇంట్లో జరిగే సంభవాన్ని చెప్తున్నాను. అప్పుడు ఒక ధైర్యం అనేది ఉంది కదా మీకు. ఆ విధంగానే ఇప్పుడు క్రైస్ట్ నాకున్నాడు, బయట ఏమన్నా జరగని నాకేం కాదు, ఎందుకంటే నేను క్రీస్తు కాపుదలలో ఉన్నాను. అప్పుడు ఆ కాపుదలలో ఉన్నప్పుడు మీకు ఒక ధైర్యం ఉంటుంది కదా, ఆ ధైర్యం అనేది ఉంటుంది. సో మనకి భయం అనేది లేకుండా మనకి ఒక విధమైన అష్యూరెన్స్ రావాలి. ఆ అష్యూరెన్స్నే మీరు పెంచుండాలి. ఈ సమయానికి మీకు ఆ స్పిరిచువల్ లైఫ్ అనేది ఆ అష్యూరెన్సే.
ఎక్కడ జరిగినా నాకు మాత్రం జరగదు, ఎందుకంటే నేను దేవునిలో ఉన్నాననేటువంటి అష్యూరెన్స్. నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు, నేను ఆయన నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నా. ఈ అష్యూరెన్స్ మీకు వచ్చి ఉండాలి. ఇది వృద్ధిని చేస్తుంది కదా, ఈ విశ్వాసాన్ని ఆ వృద్ధి చేయడం అనేదే చర్చ్ యొక్క పని, అదే పరిచర్య పని. ఇప్పుడు ఒక ఇవాంజలిస్ట్ని పిలుస్తున్నారు సువార్త కూటానికి. ఆయన మొదట ఏం చేస్తాడు బాగా గమనించండి. ఇవాంజలిస్టులు అందరూ కూడా వారి మీటింగ్స్లో మిరాకిల్స్ గురించి మాట్లాడుతుంటారు. తప్పు కాదు, కరెక్ట్. మిరాకిల్స్ గురించి మాట్లాడతారు. అవును. ఎందుకంటే వచ్చినటువంటి వ్యక్తులు డాక్టర్స్ అందరినీ కూడా చూసి వారికి ఇక ఎటువంటి స్వస్థత కలగలా, ఇక అంతే అన్న స్థితిలో వచ్చుంటారు. కొంతమందికి డిప్రెషన్, ఆత్మహత్య, సూసైడ్ కోసం వచ్చుంటారు. అప్పుడు ఆ చోట వారు కూర్చుంటున్నప్పుడు మొదటిగా వారిలో ఉన్న విశ్వాసం ఏం చేస్తున్నారు? అది ఇనిషియేట్ చేస్తున్నారు. ఇనిషియేట్ చేసి తన లోపల ఇంతమందికి ఇలా జరిగి ఉంది, తనకి జరుగుతుంది అనే థాట్ని వారిలో కలుగు చేస్తారు. మరి మదర్ మేరీ విషయంలో చూస్తేనే ఎలిజబెత్ను వెళ్ళి చూస్తున్నారు. ఎగ్జాక్ట్ వర్డ్. వెళ్ళి చూసిన వెంటనే ఈమెకి జరిగేటువంటిది కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. అవును, ఈమెకి చెప్పేశారు. అయితే ఆ ఇన్విటేషన్ ఉంది చూసారా, అది చాలా ఆశ్చర్యంగా నేను చూస్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ గా నేను చూస్తున్నాను. చూసేలా చేస్తున్నారు. అది విన్న వెంటనే ఈమె కలుగుతుంది కదా. ఆ విధంగానే మీ లోపల ఒక ధైర్యం కలగాలి. ఇది కలుగు చేసే పని ఎవరిదంటే చర్చ్ యొక్క పని. ఒక ఇవాంజలిస్ట్ బయట నుండి ఈ విధంగా ధైర్యం ఇచ్చి హీల్ చేసి, లేక ఒక మంచి నిరీక్షణ కలిగే ఓడిచ్చి చర్చికి పంపిస్తారు. ఎందుకంటే వాక్యంలో శక్తి ఉంది. చర్చికి పంపుతారు. చర్చికి వస్తే చర్చ్ ఏం చేస్తుంది? ఇదే లాంటి ఒక ఫెయిత్ వర్డ్, మరొక నెక్స్ట్ లెవెల్ ఫెయిత్, అది మాట్లాడి ఈ లోకంలో ఉండే శ్రమ, పోరాటము, సమస్య ఏం చేయదు, ధైర్యంగా ఉండు, యేసు వస్తాడు, మనం వెళ్ళబోతున్నాం అనేటువంటిది టీచర్స్ను, పాస్టర్స్ను, లేకపోతే అపోస్తల్సో ప్రాఫిట్సో కలిసి ఆ చర్చిని రెడీ చేసి పైకి నడిపించాలి. ఇదే ఆ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ. అప్పుడు ఇందులో నేను రెండవదిగా నేనేం చూడాలంటే ధైర్యాన్ని చూడాలి. మొదట నాకు భయం లేదు, రెండవది నాకు ధైర్యం కావాలి, మూడవది చాలా ముఖ్యంగా మీరు చెప్పింది సంతోషం కావాలి, హ్యాపీనెస్. అది ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎలా సంతోషం కలుగుతుంది? ఇంత జరుగుతున్నప్పుడు నా తండ్రి ఏం చెప్పున్నాడంటే వీటికి మధ్యలో నేను వస్తానని చెప్పి ఉన్నాడు. అప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాకేమనిపిస్తుంది? హే, మా తండ్రి వచ్చే సమయం దగ్గర పడింది, 2000 సంవత్సరాలుగా చూడండి తండ్రి ఏం చెప్పెళ్ళాడంటే నేను సాయంకాలం ప్రొద్దుగుంకినప్పుడు వస్తానంటాడు. చీకటన్నది భయమా సంతోషమా? చీకటంటే కొంచెం భయమే కదా. చీకటన్నది భయమే కదా. అయితే చీకటి అయినప్పుడు ఏమనిపిస్తుంది? నాన్న చెప్పాడు చీకటైతే నేను వస్తానని చెప్పాడు. ఇప్పుడు మీరు చీకటయ్యేది చూస్తారా, తండ్రి వచ్చేది చూస్తారా? చీకటి చూస్తే భయం వస్తుంది, తండ్రిని చూస్తే సంతోషం కలుగుతుంది, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అవును, నానొస్తాడు, గిఫ్ట్ తీసుకొస్తాడు, నాకు అన్ని తీసుకొస్తానని నాకు మాట కూడా ఇచ్చాడు. వాని క్రియకు తగిన ఫలితం వస్తుంది. నేను ఇది కొన్నాను, అది కొన్నాను, నేను వచ్చేప్పుడు తెస్తా. ఇక తనకి నిద్రే రాదు, గుమ్మం వైపే చూస్తాడు. చీకటైపోయి లైట్లేస్తుంటారు, దూరంలో ఏముండదు, చీకటిగా ఉంటది. ఆయన కూర్చుని చూస్తుంటాడు. ఏం చూస్తున్నావంటే నానొస్తాడు. అప్పుడు తనకి చీకటి తెలీదు, దానికి మధ్యలో తండ్రే తెలుస్తుంటాడు. ఇందుకే నేను చెప్తున్నాను, రాకడ గురించి ఎందుకు భయపడాలి? అందరూ ఏం చెప్తున్నారంటే ఇతను భయపెడుతున్నాడంటే ఇందులో ఏంటి భయము? ఇప్పుడు 100 సంవత్సరాలు నోవాహు ఏం చెప్పుంటాడు? 100 సంవత్సరాలు ప్రసంగం చేసుంటాడు. ఏమని? ఏ ప్రసంగం చేసుంటాడు? వర్షం వస్తుంది, లోకము నాశనం అవుతుంది. అవును, లోకం వర్షం వస్తుంది, లోకము నాశనం అవుతుంది, రండి మనం తప్పించుకుందాం. ఇప్పుడు లోకము నాశనం అవుతుంది అనేది వినాలా, రండి తప్పించుకుందాం అనేది వినాలా? రండి తప్పించుకుందాం అనేది వినాలి. అదే కదా గుడ్ న్యూస్. అయితే ఎవరు రాలేదే లోపలికి. వాళ్ళు గుడ్ న్యూస్ ని చూడలేదు, వాళ్ళు బ్యాడ్ న్యూస్ చూస్తున్నారు. లోకము నాశనం అవుతుందని చెప్తున్నారు. నీ వ్యూవే రాంగ్ గా ఉంది. అసలు చెప్పినప్పుడే మ్యారేజ్ జరుగుతుంది, చెప్తుంటేనే అన్ని జరుగుతూ ఉన్నాయి. తినచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకుని అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు నీ వ్యూవే రాంగ్ గా ఉంది. రెండు మేము చెప్తున్నాం. ఒకటి, నీ రాకడకును ఈ యుగ సమాప్తికినే సూచన లేవని అడుగుతూ ఉన్నారు. నువ్వు యుగ సమాప్తినే చూస్తున్నావు గానీ యేసుని రాకడ అనేది చూడటమే లేదు. అది ఒక సంతోషమైన అకేషన్ కదా. నా స్పిరిచువల్ స్టాండర్డ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటేనే సమస్య సాల్వ్ అవుతుంది. అబ్రహాము నా దినాన్ని చూడటానికి మిగులు ఆనందించాడు, అట్లే కదా ఉంది. ఈ దినాన్ని చూడటానికి మిగులు ఆశపడ్డాడు. అలాగుంటున్నప్పుడు నేను 2000 సంవత్సరాలుగా ఒక టీం వెయిట్ చేస్తూ ఉంది, ఒక్కొక్క బ్యాచ్గా. ఒక బ్యాచ్ చెప్పి వెళ్ళింది యేసు వస్తాడనేది. ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నా. అది నాకు సంతోషాన్ని ఇవ్వాలి కదా, న్యాయంగా. ఎందుకంటే నినవేలో చూసారంటే అక్కడికి పోయి ఏం చెప్తుంటే మారుతున్నారు. అది ఒక మాటకి ఒక గ్రూపు. ఇటువైపు నోవా టైంలో వీరు ఏమని అడగలేదు, అదొక వైపు. అయితే ఇక్కడ పంపుతున్నప్పుడు అప్పుడే ఒక గ్రూపు మారుతుంది కదా. అవును, తాను మారు మనసు పొందాడు కదా, అక్సెప్ట్ చేస్తున్నాడు కదా. ఇక్కడ అది కూడా లేదే. ఇక్కడున్న వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారు, ఈయనొచ్చి చెడు మాటలు మాట్లాడుతున్నాడు, అపశకనంగా మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా అది ఫ్యాక్ట్. ఇంకొక గ్రూప్ ఎలాగైందంటే, అవును ఆయన ఉన్నదే చెప్తున్నాడు, ఆయన ఎందుకు చెప్పాలి? ఒక మరి లీడింగ్ లేక ఒక ప్రబలమైన బైబిల్ టీచర్ అడుగుతున్నాడు, యేసు వస్తాడు, అది ఎందుకు మీరు చెప్తున్నారు? అప్పుడు యేసు మంచోడు, మరి ఎందుకు చెప్తున్నారు?
స్వస్థపరిచేవాడని ఎందుకు మీరు చెప్తున్నారు? లేదు, రోగస్తులకు అవసరపడుతుంది, అదేవిధంగా రాకడలో వెళ్ళే వాళ్ళకి అవసరపడుతుంది. అలాగంటే యేసును గూర్చే ప్రీచ్ చేయకూడదు. ఉమ్, అది లోకానికి తెలిసే యేసుగాడని. ఉమ్, ఈరోజు లోకంలో ఈ క్రైస్తవ సర్కిల్స్లో ప్రత్యేకించి ఈ రాకడ గూర్చిన విషయము అయితే దేవుని మహాకృప ఒక గొప్ప కూటం రెడీ అవుతుంది. ఉమ్, సిద్ధపడుతున్నారు వరల్డ్ వైడ్. దేవుడు రెడీ చేస్తున్నాడు అన్ని వైపులను. మనము అందులో ఒక చిన్న గుండు సూదిలాగా. గొప్ప గొప్ప వ్యక్తులతో దేవుడు అక్కడక్కడ ఎంత గొప్ప సేవకులందరూ ఈ రోజు రాకడ గురించి ఆయన చెప్తున్నారు. పని ఆయన కరెక్ట్ గా చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆల్ ఓవర్ ద వరల్డ్ 800 కోట్ల మంది ఉన్నారు. సో ఆయన అది చేస్తున్నాడు. ఇది నన్ను అడిగితే చెప్తా, ఒక చిన్న క్రౌడ్ కూర్చొని ఇది వెళ్ళదు, ఇది వెళ్ళడానికి రెడీగా కూడా ఉండదు. దీనికి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి మైండ్లో. ఇందాక మీరు చెప్పినట్టు ఈ లోతు బారిలు వీరే. ఉమ్, వీళ్ళకి ఆ సొదోములో ఉన్నటువంటి ఆశీర్వాదం వదిలి వెళ్ళాలని లేదు. యేసు మరలా చెప్తున్నాడు, లోతు బారిని తలంచుకొనుడి. సో ఎవరు సంతోషంగా ఉంటారు అన్నట్టయితే నాకు వీటన్నిటికంటే ఆయనే మెయిన్ ఉమ్. అనేవాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇందులో మరొక ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఉంది. సబ్జెక్ట్లోకి వెళుతున్నాం. జీసస్ క్రైస్ట్ వస్తున్నప్పుడు ఆ స్టోరీలో గమనిస్తే హొసన హొసన అని కేకలు వేస్తూ ఒక వెల్కమ్ చేసే గ్రూప్ ఒకటి ఉంది. జస్ట్ అది వాక్యం చదువుతూ ఉంటే ఈయన రాకడైతే ఆయన ఆ పాస్ ఓవర్కి పోతున్నాడు. అది చూడడానికి ఎలా ఉందంటే టైం చాలా ఆ చోటే ఒక టీం ఉంటుంది చూడండి. మీరు చెప్పిన టీం ఉంది, సంతోషంగా సంతోషం రిసీవ్ ఇంకొకరు చెప్పడం చేసుకుంటున్నారు. చూడగలరు. వాళ్ళు చెప్పింది విన్నారా? వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు? వీళ్ళకెందుకు ఆ చికాకు? ఉమ్, యూదులకు రాజు, ఈయనకు ఆనవాళ్ళు ఉన్నాయి, అవును. నువ్వు కనిపెట్టలేదు, అవును. అతను కనిపెట్టాడు. అవును. కనిపెట్టినవాడు సంతోషంగా పిలుస్తున్నాడు, నీకెందుకు చికాకు? ఉమ్, గమలీయేలు ఉంటాడు అపోస్తలుల కార్యములో. అతను ఒక మంచి మాట చెప్తాడు, అది దేవుని వల్ల అయినట్టయితే మీరు ఆపలేరు, అది మనిషి వల్ల అయితే అట్లే నాశనం అవుతుంది. అంతే కదా, అప్పుడు నువ్వు వదిలేసేయ్. ఇప్పుడు మరొక సేవను ఆ యొక్క సేవకుడినో క్రిటిసైజ్ చేస్తున్నాం కదా. ఉమ్, సాధారణంగా మనం ఏమంటాం, డాక్టరీన్ తప్పైనప్పుడు అది హెచ్చరిస్తున్నాం, ఈ డాక్టరీన్ రాంగ్ అని చెప్తున్నాం. అయితే ఆ సేవకుడిని అడ్డగించడం లేదు. నువ్వు చెప్పొద్దు, చెప్పకూడదు అని ఆపడం లేదు, ఆపకూడదని చెప్తున్నా. ఎందుకంటే గురుగులను పెరగవద్దని చెప్పాడు దేవుడు. ఉమ్, గురుగులను పెరగవద్దు, తనుగా జరుగుతుంది. అది దేవుని వల్లనైతే మన వల్ల ఆపలేం. దేవుని వల్ల కాక మనుషుల వల్లనైతే అది నుంచోదు. ఉమ్, నేను ఇన్ని సంవత్సరాలు నేను చూసి చెప్తున్నా, ఈ అబద్ధ బోధకులు మరి ఎంతగానో ప్రజల్ని మరి మోసపుచ్చేవారు, అది ఒక రాంగ్ డాక్టరీన్ అని తెలిసి చెప్పి వినకుండా ఉన్నవారు నిలిచారనే ఒక చరిత్రే లేదు. ఒకవేళ సత్యాన్ని కరెక్ట్గా మాట్లాడి అది ఒక చిన్న విషయంగానే ఉంటుంది, అది వారు సరిగ్గా చెప్పి ఒక చిన్న సంఘంగా ఉంటుంది, అయితే మీరు చూడండి వారు అందులో స్ట్రాంగ్గా ఉంటారు. ఉమ్, ఇప్పుడు మీరు ఆ యోనకాలం చెట్టులాగా, ఉమ్, ఒక సొర చెట్టులాగా అలా ఒక రోజులో పెద్దదై ఉమ్, ఒకే రోజులో పోవడం కంటే, అవునా, ఉమ్, ఒక చిన్న విత్తనం వేసి అది మెల్లగా పెరగని, బాగా స్ట్రాంగ్ అయి వేరు కానివ్వండి, అది మంచి ఒలివి చెట్టుగానో గొప్ప చెట్టుగా పెరగనివ్వండి. ఈరోజు ఒక గ్రూప్ అలాగ ఉంది. ఉమ్, సో నేనేం చెప్తున్నాను, ఇటువంటి సత్యాన్ని వింటున్నప్పుడు మీకెందుకు భయం కలుగుతుంది? సంతోషమే కలగాలి. ఉమ్, యేసు 2000 సంవత్సరాల తర్వాత నన్ను చూడాలని వస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మేమొచ్చి ఇంతవరకు నమ్ముకున్న స్థలానికి వెళ్ళబోతున్నాం. నేను ఇంతకుముందు చెప్పుంటాను అనుకుంటా, తిరిగి చెప్తాను, ఇప్పుడుండే జనరేషన్కి ఉపయోగపడుతుంది. నేను ఒక చైనీస్ యొక్క మరణానికి వెళ్ళాను. మనము మరణించిన వారింటికి వెళ్ళాలంటే ఏ ఫీల్లో వెళ్తామంటే ఒక దుఃఖమైన ఫీలే కదా. నవ్వుకుంటూ కారులో వెళ్ళినా దిగి వెళుతున్నప్పుడు దుఃఖంగా వెళ్తాం కదా అక్కడ. అంతే కదా, సరళంగా మారిపోతాం కదా, ఎందుకంటే దుఃఖమైన ఇల్లు. ఆ ఫ్యాక్ట్ నిజమే. అవును. కానీ నేను ఒక ఇంట్లో వ్యత్యాసంగా చూసా. అందరూ కూర్చుని సంతోషంగా ఉండారు, అట్లే కాఫీ తాగుతూ ఉండారు. వెళ్ళిన వెంటనే ఆ బాడీని చూపించడం అయింది. నేను చెప్పాను, సారీ అండి, ఈ విధంగా కండోలెన్సెస్ అని చెప్పిన వెంటనే, కమాన్ మ్యాన్, తండ్రి ఇంటికి వెళ్ళాడన్నాడు ఆయన. హీ వెంట్ టు బీ విత్ ఫాదర్ మ్యాన్, ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్, ఐ వాంట్ గో దేర్ అంటున్నాడు. ఉమ్, అది అతను చూసే వైఖరి, ఆ విధంగా వ్యత్యాసం. మనం చూసే దృష్టికిని వారు చూసే దృష్టికి వ్యత్యాసం. తండ్రి చనిపోయాడు అని మనం చెప్పడం ఒకటి, తండ్రి పరలోకానికి వెళ్ళాడు అనేది ఒకటి. ఉమ్, మనం ఏ దృష్టిలో చూస్తున్నామనేది అక్కడ. ఇది దుఃఖాన్నిస్తుంది, ఇది సంతోషాన్నిస్తుంది. యేసయ్య వస్తాడు, అది సంతోషాన్నిస్తుందంటే ఆయనతో వెళ్తాననే అర్థం. యేసయ్య వస్తున్నాడు, అది దుఃఖాన్నిస్తుందంటే నాశనం అవుతానని అర్థం. ఉమ్. అది మనం చూసేటువంటి వ్యూలోనే ఉంది. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వద్దాం. దీన్ని ప్రారంభిస్తే ఎలా టైం పోతుందో తెలియడం లేదు.
అలా పోతూనే ఉంది. దేవుని కృపే అది. అవును. గత వారంలో మీరు ఈ పార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు చూసాము. ఇప్పుడు మనం ఈరోజు ప్రేక్షకులకు ఇంకా ఫ్యూ మినిట్స్ ఉన్నాయి. ఏది ముఖ్యంగా మనం చెప్పి వారిని ఆయుత్తపరచాలి? గత వారం ఎహెచ్కేలు 38, 39లో ఆ వారు గురించి చెప్పుకున్నాం. అవును. ఎలా ఆ ప్రాఫిట్ రెడీ చేశారో ఆ చూసాం. ఎహెచ్కేలు ఎలా రెడీ చేశాడనేవి చూసాం. ఇప్పుడు ఆ యొక్క వార్ యాక్చువల్గా ఏ స్థాయికి వెళ్తుంది అనేటువంటిదే కాన్సెప్ట్ అక్కడ. ఈరోజు లోకమంతటా వార్స్ను చూస్తూ ఉన్నారు. మీరు అట్లే అది చూడండి. ఒక అన్రెస్ట్ పరిస్థితిలో లోకం ఉంది. ఇలా వరల్డ్ వైడ్గా చూస్తే ఒక వార్ క్లౌడ్ భయంకరంగా ఉంది. అన్ని వైపులా ఉంది. మనం ఈ పీస్ అనేది అధికంగా మాట్లాడుతున్నాం కదా. పీస్ అధికంగా దానికి చాలా మీటింగ్స్ వేస్తున్నారు. చాలా ఆయుత్తాలు జరుగుతున్నాయి. మీకు తెలుసా, ఈ రోజున్న ఎకానమీలో మోర్ దెన్ 90% వెపన్స్కే యూస్ అవుతుంది. ఒకరు చెప్తున్నారు, ఇప్పుడు వాళ్ళు వెపన్స్కి యూస్ చేస్తున్నారు కదా, అందులో ఒక 30% మాత్రం ప్రజలకు యూజ్ చేస్తే ఈ లోకంలో ఒక్కరు కూడా ఆకలితో ఉండరు. ఇట్ విల్ బి హంగర్ ఫైట్. అందరికీ ఆహారం పెట్టచ్చు, సమాధానంగా ఉండొచ్చు, సమాధానం ఉండొచ్చు, ఫియర్ లేకుండా ఉండొచ్చు, భయం లేకుండా ఉండొచ్చు. మనకి భయం ఎక్కడొస్తుంది? వాడు ఇంత పెద్ద వెపన్ చేశాడు, నేను అంతకంటే పెద్దది చేస్తేనే తప్పించుకోగలను. నేను ఒకటి చేసిన తర్వాత, నువ్వు ఇంత పెద్దది చేసావా, నేను అంతకంటే పెద్దది చేస్తేనే సమాధానంగా ఉంటాను. వీళ్ళు సమాధానాన్ని వెపన్స్లో తెచ్చే కాలం ఇది. ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటాడంటే, నా మీద గుండు వేస్తే నేను వేస్తా, అలాగా అప్పుడు వేయడు, వాడు వేస్తే మనం వేస్తామనేటువంటి ఒక భయం ఉంటుంది. అప్పుడు ఈ సమాధానం దేని ఆధారంగా ఉంది? వేరేలాగా ఉంటుంది. ఎందుకని ఇప్పుడు క్రైస్ట్ మెసేజ్ చెప్పినప్పుడు చెక్ చేస్తున్నాడు రికార్డ్స్ చెక్ చేసిన, అవును బెత్లెహేంలో ఉన్నాడు, ఇక్కడ చెప్తున్నారు వైజ్ మ్యాన్ వచ్చారని. అప్పుడు మెస్సేని దర్శించాలి కదా, దానికి బదులుగా వారికి వేరే ఒక భయం వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఈ సమాధానం అనేటువంటిది ఏ రీతిగా తీసుకుంటున్నారు. నేను ముందుగా చెప్పిన ఒక ఎగ్జాంపుల్ లాగానే అదేంటని అడిగితే, నాకు వ్యాధి లేదు అనేది నాకు ఒక సమాధానం. నాకు వ్యాధి లేదు అనే సమాధానం ఉంది, ఒక పీస్. నా అబ్బాయి డాక్టర్, నాకు సమస్య లేదు, ఇందులోనూ సమాధానం ఉంది. అవునా? అవును. ఏదైనా అబ్బాయి చూసుకుంటాడు అని ఉంటుంది కదా. ఈ సమాధానం వేరే, ఈ సమాధానం వేరే, డిఫరెన్స్ ఉంది కదా. అవును. అదే ఈరోజు మా దగ్గర వెపన్సే లేవు, మేమంతా వెపన్ ఫ్రీ వరల్డ్. సో ప్రజలు సంతోషంగా ఉన్నారు, అదొకటి ఉంది. మా అందరి దగ్గర వెపన్స్ ఉన్నాయి. మరి 2015లో ఒక సంభవం జరిగింది ఒక దేశంలో. ఆ దేశం పేరు చెప్పడం లేదు, సంభవాన్ని చెప్తాను. ఒక అబ్బాయి తుపాకీ తీసుకెళ్ళి స్కూల్లో ఇంకొక అబ్బాయిని కాల్చాడు. ఇప్పుడు ఆ అబ్బాయిని అరెస్ట్ చేయడం ఒకవైపు ఉంచండి, ఇప్పుడు ఈ సమస్యను సాల్వ్ చేయడానికి మీరు ఏం చేస్తారు? ఈ సమస్యను సాల్వ్ చేయడానికి డీప్గా వెళ్ళాలంటే వెపన్స్ ని బ్యాన్ చేస్తేనే సాల్వ్ చేయగలం. కరెక్ట్ కదా. ఆ దేశం యొక్క నాయకుడు ఏం అనౌన్స్ చేశాడంటే, జరిగిన 2 days లో, ఎందుకంటే పెద్ద ఇష్యూగా మారింది ఆ దేశంలో. కోర్ ఇష్యూ అదే కదా. కోర్ ఇష్యూ. ఆయన చెప్పాడు, ఈచ్ అండ్ ఎవ్రీబడి మస్ట్ క్యారీ ది వెపన్. ఓహో. అప్పుడే మీకు ఏమవుతుందని అడిగితే, మరొకరిని కాల్చడానికి భయపడతాడు. ఇది కరెక్ట్ అంటారా? కాదు. వెరీ రాంగ్, వెరీ రాంగ్. ఇంకా ఎక్కువ అవుతాయి. అధికమవుతుంది కదా. ఇది 2015లో ఒక దేశంలో జరిగిన సంభవం. నువ్వు తుపాకీని తీసుకుని, చేతిలో తుపాకీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచే ఆ తుపాకీ లాక్కోవాలి గాని, అది వాక్యమే ఉంది కదా, అది ఇఫ్ సంబడి టేక్స్ వాళ్ళ కత్తిని పట్టుకున్న వారందరూ కత్తితోనే నశింతురు. వచనం అదంతా దేవుని వాక్యం ఉన్న దేశమే, బైబిల్కి ముఖ్యత్వం ఇచ్చే దేశమే, చదవాలే. అందువల్ల సమాధానం అన్నది దీని ఆధారంగా రాదు. నా దగ్గర తుపాకీ ఉంది, సమస్య లేదు, నెమ్మదిగా ఉంటా, అది కాదు. ఎవరి దగ్గర ఈ దేశంలో తుపాకీ లేదు. నేను ఒకసారి బ్రూనేకి వెళ్ళాను. నేను ఆ బ్రూనే దేశానికి వెళ్ళాను. మనకి యూజువల్గా ఒక మైండ్ ఉంటుంది, మన మైండ్ కరప్టెడే కదా. వెళితే కారు దిగి రెస్టారెంట్కి వెళ్తున్నప్పుడు నేను ఎప్పుడు ల్యాప్టాప్ చేతిలో పెట్టుకుంటా. అప్పుడు నేనేమన్నాను, కారులో ల్యాప్టాప్ ఉంది, నేను తీసుకోవచ్చా అని అడిగాను. ఆయన చెప్పాడు, పాస్టర్, నేను ఈ కార్ లాక్ చేయకుండానే వస్తా, మీ ల్యాప్టాప్ అక్కడే ఉంటుంది అన్నాడు. అది ఒకలా. అప్పుడు నేను అడిగాను, ఎందుకు అలాగా అన్నా. మీరు అనుకుంటున్నట్టు ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, వెరీ జెన్యూన్ తెలుసా, ఎవరు దొంగలించరు అన్నాడు. నాకు ఎలాగుంటుందో చూడండి. వాళ్ళు ఎంతగా మైండ్ ఫ్రీగా రిలాక్స్డ్గా ఉందో చూడండి. మీరు ఇల్లు లాక్ చేసి వచ్చినా సీసీటీవీ వేసి చూస్తూ ఉన్నారు కదా, ఎంత టెన్షన్గా ఉంటుంది. అప్పుడు ఈ యొక్క కార్యాలు వింటూ ఉన్నప్పుడు దేవుడు చెప్పే విషయం ఏంటంటే, కలవరపడద్దు, జరగవలసి ఉన్నవి అంటే ఏంటి అర్థము? అష్యూరెన్స్, యూ విల్ బి ఫ్రీ. అప్పుడు ఈ యొక్క యుద్ధం, ప్రపంచమంతటా యుద్ధం అన్నది రెడీ అయ్యింది, ఓల్డ్ అండ్రెస్ట్లో ఉంది. కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయని అడిగితే, వారికి ప్రజల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాయి, రెడీ అవ్వండి అని చెప్పి. సో యేసు చెప్పిన యుద్ధములను గూర్చి, యుద్ధపు సమాచారం గూర్చి వింటారు అన్నప్పుడు, ప్రత్యేకించి ఏహెచ్కేలు 38, 39
మ్. అందులో చెప్పబడిన ఆ యొక్క యుద్ధాలకైనటువంటి కార్యాలు ఇప్పుడు మన కంటికి ముందుగా అన్ని దేశాలు రెడీగా ఉన్నాయి. అంతటా కూడా, ప్రపంచమంతటా కూడా చెప్తున్నాను, ప్రోటోకాల్లో రెడీ రెడీ అవుతున్నాయి. అయింది. ఇప్పుడు నేను నా యొక్క పర్సనల్ ఒపీనియన్గా చెప్తున్నా, వారందరూ కూడా పొజిషన్ తీసుకుంటున్నారు. వాళ్ళ పొజిషన్ తీసుకుంటున్నారు. ఆయా దేశాల్లో వారి వారి టార్గెట్ ఏంటో పొజిషన్ తీసుకుంటున్నారు. అదే నేను చూస్తున్నాను ఇప్పుడు. చాలా సంతోషం బ్రదర్ జగన్. మనకి ఇంకా 1 మినిటే ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో నుండి పలు విషయాలు మాట్లాడాం. అందులో ముఖ్యంగా మనం కలవరపడకుండా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ జరుగుతాయి. అయితే నీవు కలవరపడకు అని చెప్తున్నాడు. అప్పుడు ప్రేక్షకులకు చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు కరెక్ట్గా? అంటే ప్రపంచం ఎలాగుంటుందని దేవుడు చెప్తున్నాడు. అది ఎలాగుంటుందంటే, లోకం మీద రాబోచున్న విషయమై మనుషుల ధైర్యం చెడిపోతుంది, అట్లే కూలిపోతారని ఉంటుంది, అట్లే డైల్యూట్ అయిపోతుంది. అవును, అయితే మీరు కలవరపడక హెచ్చరికగా ఉండండి. అదే మన ప్రేక్షకులు అదే మనం చెప్తూ ఉన్నాం. ఈ సమాచారం మీరు వింటారు. ఇప్పుడు మనం చెప్పేదే వీళ్ళకు ఒక కష్టంగా ఉన్నది పాలిష్గా చెప్తున్నాం. మీరు టీవీని చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. న్యూస్ చూస్తేనే తెలుస్తుంది. భయంకరంగానే బహిరంగంగానే మాట్లాడుతున్నారు. మీరు యూట్యూబ్ ఛానల్స్లో వెళ్ళి చూడండి. దే ఆర్ వెరీ ఓపెన్లీ సేయింగ్ దీస్ థింగ్స్. అయితే మనం వీళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, కలవరపడక హెచ్చరికగా ఉండండి. ఇంకా చెప్పాలంటే కలవరపడకండి అనేది దాటి మనం ఇంకా సంతోషంతో కూడా ఆయత్తపడమని చెప్తున్నాం. ఎందుకు మనము కలవరపడకుండా హెచ్చరికగా ఉండాలని తర్వాత డిస్కస్ చేద్దాం. అందులోకైన విషయాలను డిస్కస్ చేద్దాం నెక్స్ట్ టైం. మరో కార్యక్రమం కోసం వెయిట్ చేస్తున్నాం. జరిగినవి జరగబోవునవి. సంతోషం, వందనాలు.